హాయ్ హలో నమస్తే నేను నగీనా వెల్కమ్ టు మల్టీ టాస్క్ మామ్ ఛానల్. ఈరోజు ఈ వీడియో లావెండర్ ప్లాంట్ గురించి అండి. మనం ఈ ప్లాంట్ని చూసే ఉంటాము. అయితే ఈ ప్లాంట్ని మనం ఏ విధంగా పెంచుకోవచ్చు, ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఏం చేయకూడదు, ఇలాంటివన్నీ కూడాను ముఖ్యంగా బిగినర్స్కి ఉపయోగపడేలాగా కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ షేర్ చేయబోతున్నాను. ఫస్ట్ ఈ ప్లాంట్ గురించి తెలుసుకుందాము చాలా షార్ట్గా. దీన్ని లావెండర్ ప్లాంట్ అంటారండి. ఇది మనకి ఎక్కువగా మనం పర్ఫ్యూమ్స్లో అలానే సోప్స్లో రూమ్ ఫ్రెషనర్స్గా ఈ లావెండర్ ఫ్రేగ్రెంట్ని యూస్ చేస్తూ ఉంటారు. స్కిన్ కేర్ ప్రోడక్ట్స్లో కూడా యూస్ చేస్తూ ఉంటారు. సో అది ఇదన్నమాట. వీటి ఆకులను ఒకసారి మనం నలిపితే చాలా మంచి స్మెల్ వస్తుంది, చాలా మంచి ఫ్రేగ్రెన్స్ సువాసన వస్తుందన్నమాట. ఒకసారి ఎప్పుడైనా మీ దగ్గర ఉంటే ట్రై చేయండి. అయితే ఫస్ట్ ఈ ప్లాంట్ని మనం ఏ విధంగా పెంచవచ్చు అనేది తెలుసుకుందాము. ఈ మొక్కనండి మనం కటింగ్ ద్వారా పెంచవచ్చు. అయితే అంటే దీన్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఒక చిన్న కటింగ్ దొరికితే మనం దాని ద్వారా ఈ మొక్కని ప్రాపగేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ మొక్క కటింగ్ ద్వారా మీరు పెంచాలనుకుంటే కనుక ఫిబ్రవరి మంత్లో కటింగ్ ఒక చిన్న 5 to 7 ఇంచు కటింగ్, అది కూడా లావుగా ఉన్న స్టెమ్ని తీసుకొని మనం మట్టిలో పెట్టుకుంటే కనుక ప్రాపగేట్ చేసేసుకోవచ్చు ఆ విధంగా. అయితే పెట్టే ముందు రూటింగ్ హార్మోన్ మీ దగ్గర ఉంటే కనుక దాంట్లో డిప్ చేసి మట్టిలో పెట్టుకుంటే త్వరగా ప్రాపగేట్ అవుతుంది. రూటింగ్ హార్మోన్ లేదు అనుకున్న వాళ్ళు హనీ కూడా యూస్ చేయొచ్చు. హనీలో డిప్ చేసేసి మట్టిలో పెట్టుకుంటే త్వరగా రూట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ మొక్క నీరు తక్కువగా ఉండే ప్లేసెస్లో పెరుగుతుంది, లైక్ డిజర్ట్ ప్లేసెస్లో. సో చాలా తక్కువ వాటర్ ఉండే ప్లేసెస్లో పెరుగుతుంది అనమాట. దీనికి రోజు మనం వాటరింగ్ అనేది చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి ఫుల్గా వాటరింగ్ చేసేసి ఆ తర్వాత కుండీలో 1 లేదా 2 లేదా 3 ఇంచుల లోతు వరకు మట్టి డ్రైగా అయిపోయింది ఆ టైంలో మనం వాటరింగ్ ఇస్తే సరిపోతుంది. అంటే ఎక్కువ వాటర్ ఇవ్వడం వల్ల మొక్క యొక్క రూట్స్ అనేవి కుళ్ళిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి వాటరింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అండ్ తర్వాత అండి, మనం మొక్క పెట్టేటప్పుడే వెల్ డ్రైన్ సాయిల్ని మనం అలాంటి సాయిల్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. దానికోసం ఒక వంతు మట్టి, ఒక వంతు ఇసుక, ఒక వంతు కంపోస్ట్ ఇలా సమపాళ్ళలో తీసుకొని కలుపుకొని సాయిల్ మిక్స్లో పెట్టుకుంటే మొక్క బాగా పెరుగుతుంది. అలానే ఈ మొక్కకి ఆల్కలైన్ మట్టి అంటే చాలా ఇష్టం అండి. దానికోసం మనం తినే పాన్లో ఏదైతే సున్నం వాడతామో ఆ సున్నాన్ని మనం అప్పుడప్పుడు మట్టిలో కలిపేస్తుంటే కనుక సో చాలా బాగా పెరుగుతుంది. ఇక సన్లైట్ విషయానికి వస్తే ఈ మొక్కకి 8 hours సన్లైట్ అనేది అవసరం అవుతుంది. ఈ మొక్కకి ఎండ అంటే చాలా ఇష్టం. అంటే ఎండ పడే ప్లేస్లో మీరు ఈ మొక్కను పెట్టి ఇది బాగా పెరుగుతుంది. అలానే ఈ మొక్కని మస్కిటో రిపెలెంట్ ప్లాంట్గా కూడా అంటారు. ఈ మొక్క పెట్టిన ప్లేస్లో పక్కన ఉండే ప్లేస్లో మొక్కలకి ఎఫీడ్స్ అనేవి అటాక్ అవ్వకుండా ఉంటాయి. సో అదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో అందరూ నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.